ప్రభు ఒక కృపలో ఆయన మహిమ కొరకు ఎదుగుతున్న ప్యారడైస్ రిఫార్మ్డ్ చర్చ్ బట్టి ఎంతో సంతోషిస్తున్న దేవుడు మనల్ని ఆయన వాక్యంతో మనల్ని కట్టుతున్నాడు. పోయిన వారం మనం చూడగల ప్రత్యేకంగా యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసాము దేవుడు ఏ విధంగా మనల్ని ఎన్నుకుంటాడు అనే విషయాన్ని చూసాం. అందులో ప్రత్యేకంగా ఈ యొక్క దేవుడు ఎరకాటలో మనల్ని పడిచేసినప్పుడు మంటల్లాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆయనే అందు నుంచి పడిచేసినప్పుడు అందు నుంచి బయటికి ఎట్లా తీస్తాడు అనే విషయాన్ని చూసాము. ఆ మంటల్లో పడిచేవాడు ఆయనే, మంటల నుంచి బయటికి తీసుకొచ్చేవాడు ఆయనే. మంటల్లో మనం ఉంటున్నప్పుడు అనగా శ్రమల్లో ఉంటున్నప్పుడు కూడా మనతో పాటు ఆయన ఉంటాడనే విషయాన్ని చూసాం. అలానే గాయాన్ని చేసేవాడు ఆయనే, గాయాన్ని కట్టేవాడు ఆయనే అని చూసాము. అట్లానే ఆ గాయంలో మనం ఓర్చుకొని అందులో ప్రయాణం చేసినప్పుడు ఆ గాయము పడి ఉన్నవారుగా మనం ఉంటున్నప్పుడు వారితో పాటు కూడా క్రీస్తు ఉంటాడనే విషయాన్ని చూసాం. మంచిది. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం కీర్తనలో 62వ వచనమును మనం చదివాము. దేవుడు చిత్తం ఉంటే ఇందులో కొన్ని వచనాలు మనం చూడటకు మనం ప్రయత్నం చేద్దాము. ఇంట్లో మొదటి 2 వచనాలు ఇంకొకసారి మనం చదువుకుందాం. ఒకసారి ఎవరైనా చదువుతారా? నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. మంచి చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఒక సహాయాన్ని మనం కోరుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, దయా కనిక్రమను మహాకృప కలిగించిన వాడా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానానికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు. మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యం మేము ధ్యానం చేసినప్పుడు ఇది ప్రభువా మేము అర్థం చేసుటకు మాకు సహాయాన్ని దయచేయండి. మా హృదయంలో తెరవండి. యా నీ సన్నిధానంలో ఉంటుండగా మీరు మాతో మాట్లాడుతుండగా మేము ఏమైనా ప్రభువా సరి చేసుకోవాల్సింది ఉంటే మీరు మమ్మల్ని సరిచేయండి. మేము ఒప్పుటకు సహాయం దయచేయండి. మమ్మల్ని బలపరచండి. నీ మహిమపరచుటకు సహాయం దయచేయమంటూ కృపగల యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 62 మనం చూసాము. ఇది ప్రత్యేకంగా ఈ యొక్క 12 వచనాల్లో మనం చూసుకుంటున్నప్పుడు దీంట్లో దేవుడి మీదే నేను ఆధారపడతాను, ఓన్లీ ద గాడ్, దేవుడే నా రక్షకుడు అనే విషయాన్ని ఇందులో ప్రత్యేకంగా మనం చూస్తుంటున్నాము. దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండుడి అన్నది మొదటి మార్చిలో చూస్తే, ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే ఫర్ గాడ్ ఎలోన్ మై సోల్ వెయిట్స్ ఇన్ సైలెంట్. ఇంగ్లీష్లో చూస్తే ఫర్ గాడ్ ఎలోన్, కేవలం దేవుడు మాత్రమే అని మాట 4 సార్లు ఇక్కడ మనం చూసింది. 2వ వచనంలో హీ ఎలోన్ ఈజ్ మై రాక్, ఫర్ గాడ్ ఎలోన్, హీ ఎలోన్, ఆయన మాత్రమే, దేవుడు మాత్రమే అంటున్నాడు. అయితే దేవుడు మీద మాత్రమే మనం ఆధారపడాలి. అయితే దేవుడి మీద ఎలా ఆధారపడతాము? దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద మనం ఎలా ఆధారపడాలి అనే విషయంను, దేవుడే మన రక్షకుడు అనే విషయం చూస్తున్నాము. రక్షణ యెహోవాది అని చూస్తున్నాము. ఆయన మీద ఆధారపడాలని చూస్తున్నాము. మౌనంగా ఉండి ఆయన మీద ఆధారపడము, మౌనంగా ఉండడం అనే విషయాన్ని చూస్తున్నాం. అయితే ఎటువంటి పరిస్థితుల్లో మనం చూస్తుంటే ఈ వారమంతా మనం చూస్తున్నప్పుడు కష్టమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు, శ్రమల్లో వెళ్తున్నప్పుడు, నిందలు మన మీద ఉంటున్నప్పుడు, లేకపోతే హతసాక్షులుగా మారుతున్నప్పుడు ఈ సంఘము దేవుడి మీద ఎలా ఆధారపడుతుంది? కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నప్పుడు ఫర్ గాడ్ ఎలోన్ మై సోల్ వెయిట్స్ ఇన్ సైలెంట్, మౌనంగా ఉండి మనం దేవుడి సన్నిధానంలో ఆయన మీద ఆధారపడుతూ మనం ముందుకు కొనసాగడం అనే విషయాన్ని చూస్తున్నప్పుడు, ఆధారపడడం అంటే ఎట్లాగా, ఆధారపడపడం అంటే ఏంటిది, ఏ విధంగా ఉండాలనే విషయం చూసి, అసలు దేవుడి మీద మనం ఆధారపడాలంటే దేవుడే సహాయం చేయకుండా ఆయన మీద ఆధారపడే పరిస్థితుల్లో, అంటే మనకి ఏమీ చేత కాలేని సమయంలో, అన్నీ కోల్పోయినాక నా వల్ల కాదు అన్న విషయంలో వచ్చినప్పుడు, అప్పుడు కూడా ఆయన సహాయం చేయకపోతే దేవుడు ఒక సహాయాన్ని మనం అందుకోలేము. రెండోది, దేవుడు సహాయము చేయడము అనే విషయాన్ని చూసినప్పుడు, దేవుడు నాకు సహాయము చేస్తాడు చేయడం అనే విషయంలో, ఆ సహాయం నీకు వచ్చింది అనే విషయాన్ని నువ్వు ఎలా గ్రహిస్తావు? దేవుడు సహాయం చేశాడని ఎట్లా గ్రహిస్తావు? దీనికి ముందు మనం తెలుసుకోవాల్సింది, దేవుడు బిడ్డగా నువ్వు అవ్వడం అన్న విషయానికి, దేవుడు బిడ్డగా మనం ఎట్లా అవుతామంటే, ఆయన మన యొక్క మనోనేత్రములు తెరిచినప్పుడు, ఆయనే మన హృదయముని, మన కళ్ళు తెరిచినప్పుడు మన పాపములు తెలుసుకొని ఆయన మనం తెలుసుకున్నాం అనే విషయాన్ని చూస్తున్నాం. మొదటగా ఆయన మనల్ని ప్రేమించాడు.
ఆయన మనల్ని పశ్చాత్తాప అయినట్టుగా చేశాడు. అంటే ఈ విషయంలో ఏంటంటే ఆయన మన కళ్ళు తెరిచినప్పుడు మనం ఆయన్ని ఎరుగుతున్నాము. అట్లానే ఆయన మన కళ్ళు తెరిచినప్పుడు మన ముందు ఉన్న పెట్టిన సహాయాన్ని మనం చూడగలమును, లేకపోతే అర్థం చేసుకోగలమనే విషయాన్ని చూడాలి. అయితే కళ్ళు ఎలా తెరుస్తాడు అనే విషయాన్ని, ఈ కన్నులు తెరిచే విషయంలో మనం చూసే విషయంలో మొట్టమొదటిగా మనుషుడు పరిస్థితులు బాగోలేనప్పుడు మనం ఏం చేస్తామంటే మనుషులకు సహాయం మీద ఆధారపడము, ఆ ఆధారంను కొంతకాలమే ఉండడం అనే విషయాన్ని చూస్తుంటాం. దీనికి కొన్ని ఆధారంలో చూసుకుంటే, కొన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే, ఆది కాండంలో మనం చూసినప్పుడు హాగారు తన యొక్క యజమాని అయిన సారా నుంచి ఈ యొక్క దాసిరాలు పారిపోవడం అనే విషయాన్ని 6వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. అక్కడ నుంచి ఆయన కుమారుని పట్టుకొని ఆమె పారిపోతున్నప్పుడు హాగార్ నుంచి సారా పారిపోతున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ అంటే నీటి యొక్క బుగ్గని ఇచ్చిన తర్వాత అందులో కొంత నీళ్ళు ఉంటుంది. ఆ అరణ్యంలోకి వెళ్తున్నప్పుడు ఆ నీళ్ళంతా అయిపోతున్నప్పుడు ఆ పాలు తాగే బిడ్డ నీళ్ళు లేకుండా అల్లాడిపోతున్నప్పుడు అక్కడ సారా చూడలేక బాధని భరించలేక చచ్చిపోతాడని తెలిసి అక్కడే పెట్టి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఒక మాట మనం చూస్తుంటాం, చూచే దేవుడని. 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. 12 నుంచి అవుతున్నానండి. అతడు తన సహోదరులు అందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచితిని కదా నేను. చాలు, ఇక్కడ చూచే దేవుడు, యు ఆర్ ఏ గాడ్ ఆఫ్ సీయింగ్, చూచే దేవుడు అంటున్నాడు. అట్లా ఈ మాట ఎప్పుడు అన్నాడంటే ఆమె శ్రమలో ఉంటున్నప్పుడు దేవుడు చూచాడు అని అంటున్నాడు. అట్లానే ఇక్కడ ఏమొచ్చిందంటే తన కళ్ళు తెరవబడినాక అక్కడ ఉన్న ఊబిని, లేకపోతే అక్కడ ఉన్న నీటి బొగ్గని అంటే ఆమె చూడడం, ఆ కుమారుడు అక్కడ ఏడ్చినప్పుడు వెంటనే దేవుడు ఆమె కళ్ళు తెరిచిన తర్వాత అక్కడ నుయ్య ఉండడమును చూస్తుంది. అప్పుడు వరకు తన ఫిజికల్ లైన్ నుంచి అంటే ఈ యొక్క భౌతిక కళ్ళు నుంచి అది ఆమె కనిపించలేనట్టుగా చూస్తుంటాము. దేవుడు కళ్ళు తెరిచినట్టుగా అప్పుడు అది చూడడం మనం చూస్తుంటాం. సో దేవుడు ఎప్పుడైతే కళ్ళు తెరుస్తాడో అప్పుడు తన సహాయాన్ని మనం పొందుకుంటాం. ఇక్కడ హాగారు దేవుడు ఒక సహాయాన్ని ఎట్లా పొందుకుంటే, దేవుడు ఎప్పుడైతే తన కళ్ళు తెరిచినప్పుడు తన ముందున్న సహాయం అంటే నీళ్ళు కావాలి కాబట్టి అప్పుడు ఆ నీళ్ళు అక్కడే ఉందని చూస్తుంది. ఎటువంటి నీళ్ళు అంటే ఎన్నడూ ఆరలేనిది, ఎప్పుడే నీళ్ళు ఊరుతూనే ఉంటాయి. అక్కడ మనిషి ఇచ్చిన నీళ్ళు కొంతవరకు అక్కడ అయిపోయినట్టుగా చూస్తుంటే ఎప్పుడు ఊరుతున్న నీళ్ళు, అటువంటి సహాయాన్ని దేవుడు అందిస్తున్నట్టుగా చూస్తుంది. అయితే దేవుడు ఎప్పుడైతే కళ్ళు తెరవడో అప్పుడు వరకు ఆయన సహాయాన్ని నువ్వు పొందలేవు, సహాయం చూడలేవు అనే విషయాన్ని మనం చూస్తుంటాము. అప్పుడు వరకు దేవుడి మీద ఆధారపడము ఎలా ఆధారపడతావు, దేవుడే నీకు సహాయం చేస్తేనే నువ్వు ఆధారపడుతున్నట్టుగా మనం చూడాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా మౌనంగా ఉండడం అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాము. ఈ యొక్క కీర్తనలు 62లో నువ్వు మౌనంగా ఉండి ఆయన మీదే ఆధారపడని విషయం మొదటి వచనంలో మనం చూస్తాం. బీ సైలెంట్ కదా. ఇక్కడ ఈ వచనాన్ని మనం చదువుకుంటే, ఫర్ గాడ్ అలోన్ మై సోల్ వెయిట్ ఇన్ సైలెన్స్. అది తెలుగులో చదవండి మరి ఒకసారి. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉండడి. ఈ మౌనంగా ఉండడి అన్నప్పుడు దేవుడి మీద ఆధారపడడం అన్న విషయాన్ని మనం చూసుకుంటాం. అయితే ఎలా ఆధారపడంటే ఆ ఆధారపడుట కూడా దేవుడే సహాయం చేస్తాడు. సహాయం చేసినప్పుడే నువ్వు ఆయన మీద ఆధారపడగలవును. అటువంటి సహాయం నేను చేస్తున్నప్పుడు ఆయన నాకు సహాయం చేశాడనే విషయాన్ని కూడా గ్రహించేటట్టుగా ఆయనే నీకు చెయ్యాలి. అలా గ్రహించేట్లా చేయకపోతే ఆ సహాయాన్ని నువ్వు పొందుకోలేవు. నీ ముందునే ఉన్న సహాయాన్ని ఇక్కడ నువ్వు తెలుసుకోలేవు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అందుకే ఇంకొక వచనంలో మనం చూస్తుంటే, నీ మార్గములను ఆయన్ని అప్పగించుము, అప్పుడు నీ హృదయాంచును ఆయన తీర్చును అనే విషయంను కీర్తన 37:5 వచనంలో మనం కమిట్ యువర్ వేస్ అండ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డిపెండ్ ఆన్ హిమ్. నీ మార్గములను ఆయన అప్పచెప్తున్నప్పుడు అప్పుడు నువ్వు అనుకునేవి, నీ మార్గంలో ఆయన అప్పచెప్పడం అంటే ఏంటిది అంటే
నీవు ఏమైతే చేయాల్సింది అది కాకుండా దేవుడు చేస్తాడని ఆయన మీద ఆధారపడడం అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అయితే ప్రత్యేకంగా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడి మీద ఆధారపడే విషయం ఎట్లాగా ఆధారపడాలి, దేని మీద ఆధారపడపోవడం అంటే ఏంటి, పడవడం అంటే ఏంటి, ఆధారపడటకు దేవుడు ఎట్లా సహాయం చేస్తాడు, ఆ సహాయాన్ని ఎలా మనం పొందగలము అనేక విషయము ఇందులో మనం చూద్దాం. ఈ అన్నిటిలో దేవుడే ఆ విధంగా సహాయాన్ని పొందాలి అనే ఒక పరిస్థితుల్లోకి తీసుకెళ్తాడు. ఏ విధంగా అయితే మనం అన్నాం ఏంటంటే, మంటల్లో పడిచినవాడు ఆయనే, మంటలో పడిచిన తర్వాత ఆ మంటలో ఉన్నప్పుడు కూడా నీతో ఆయన ఉంటాడు. షద్రక్ మెషక్ అబ్నిదగోలు మంటలో పడిచినప్పుడు ఆ ముగ్గురుతో మంటల్లో కూడా క్రీస్తే ఉంటాడు. అక్కడ మంట నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయనతో ఉంటాడు. అంటే మంటల్లో పడే పరిస్థితిని ఆయన ఏర్పాటు చేశాడు. మంటల్లో పడిన తర్వాత ఆ పరిస్థితిలో కూడా ఆయన ఉంటాడు, పరిస్థితులు బయటనక ఆయన ఉంటాడు అన్నట్టు చూస్తాడు. అంటే గాయమును ఆయన కడతాడు, గాయమును ఆయన చేస్తాడు, గాయాన్ని కట్టేవాడు కూడా ఆయనే. గాయము నీకు కలిగినప్పుడు కూడా, ఆ గాయములో నువ్వు నడుచున్నప్పుడు కూడా ఆయన నీతో ఉంటాడనే విషయాన్ని మనం చూస్తుంటాం. కాబట్టి ఆ ఒక నిరీక్షణ లేకపోతే ఆ ఒక క్రీస్తు మీద మనం ఉండడము, ఆయన యొక్క సహాయాన్ని సంఘానికి ఎట్లా చేస్తున్నాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి 2వ వచనంలో మనం చూసినప్పుడు, హీ ఎలోన్ ఈజ్ మై రాక్ అండ్ మై సాల్వేషన్. తెలుగులో ఒకసారి చూద్దాం ఆ వచనం. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేనంతగా కదిలింపబడను. ఆయనే నా ఆశ్రయదుర్గము. ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తుంటే హీస్ ఎలోన్ మై రాక్. రాక్ అంటే బండ అని చెప్పబడుతుంది. ఆశ్రయ దుర్గము బండ అని చెప్తుంది. ఏ బండ ఇది? ఈ బండ దేనికి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటాము అంటే, క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటాము. దీని మీదే మనం కట్టబడతాము, దీని మీదే మనం కట్టబడతాము. కట్టించిన వాడు కూడా ఆయనే అని చూస్తున్నాము. అయితే ఆయన కట్టించే విషయంలోని ఎంత ప్యాషన్ కలిగి ఉన్నాడు, ఎంత ఆసక్తి కలిగి చూడాలి. ఆ దుర్గము మీద లేకపోతే రాక్ మీద, బండ మీద కట్టుతున్నప్పుడు ఎంత ఆశ కలిగి ఉంటున్నాడంటే, ఆ వచనాన్ని దేనితోనూ మనం చూడగలంటే, ఇది ఈ యొక్క బండ క్రీస్తు అని చెప్తుంటే, అది ఆ బండ మీద కట్టబడ్డము ఒక సంఘాన్ని మనం చూడగలితే, ఇవన్నీ విషయాలను మనం ఎలా చూస్తామంటే, ఈ యొక్క శ్రమల్లో నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ఎక్కడ పడిపోకుండా నీతో ఉంటూ నేను నడిపిస్తూ ముందు కొనసాగింప చేయడం విషయంలో ఆయన ఎట్లాగా ఆసక్తి కలిగి ఉంటాడు అనే విషయంలో మనం చూస్తుంటున్నప్పుడు, అట్లా నేను పాపంలో పడిపోతున్నప్పుడు పాపం నుంచి తీసుకురావడమును, లేకపోతే నీ పాపం నుంచి విమోచన చేయడం విషయంలోనే విషయం చూస్తుంటే, ఆయన రక్తముతోను కొనబడినవు అనే మాటని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంతగా ఆయన ప్రేమించి అంతగా ఆసక్తి చూపించాడనే విషయం అపోస్తుల కార్యాలు 2:20-28 వచనాల్లో చూస్తుంటే, దేవుడే తన సొంత రక్తముతోను కొన్ని ఆయన కట్టుతున్నాడనే విషయాన్ని అక్కడ చూస్తుంటాం. అపోస్తుల కార్యాలు 20:28 వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. సో ఇక్కడ సంఘానికి ఒక ప్రాముఖ్యత ఎందుకు చెప్తున్నాము అంటే, సంఘం అన్నప్పుడు సంఘంలో ఉన్నవారు అవయవాలుగా ఉంటున్నప్పుడు, ఈ అవయవాలంతా కలిసి ఒక్క శరీరముగా అవుతున్నప్పుడు అది సంఘముగా అని చెప్తున్నాము. అందులో క్రీస్తు మీద ఆధారపడ్డము అనే విషయాన్ని ఇక్కడ చెప్పాను. ఇంకా ఇందులో ఇంకొక భాగంలో మనం చూడాల్సింది ఏంటంటే, క్రీస్తు మీద ఆధారపడ్డము అనే విషయాన్ని చూసినప్పుడు సంఘముగా గుంపు కూడి ఉంటున్నప్పుడు మనం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డం అనే విషయం కన్నా చాలా ప్రాముఖ్యంగా చూడాల్సింది అవసరత ఉన్నది. కేవలం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డం అనే విషయమే కాదు, కానీ ఒక్కరికి గాయము తగిలినప్పుడు ఇంకొకడు కూడా ఆ గాయాన్ని తీసుకోగలిగినంత ఆసక్తిని మీరు చూపించాలి. ఎందుకు ఆసక్తిని చూపించాలంటే, ఆయన నీకు నచ్చాడు కాబట్టి, లేకపోతే ఆయన మాటలు నీకు నచ్చుతుంది, లేకపోతే ఆయన మాటలు నీకు నచ్చట్లేదని కాదు, కానీ ఆ ఒక సహోదరి కోసం, ఆ ఒక సహోదరుడి కోసము క్రీస్తు చనిపోయాడు అనే విషయాన్ని గ్రహిస్తూ ఆయన కొరకు ఆసక్తిని చూపించాలనే విషయం చూడాలి. ఎందుకు ఆసక్తిని చూపిస్తున్నా అంటే, క్రీస్తు ఆ సంఘమును కొరకు ఆసక్తి చూపించిన సొంత రక్తముతో కొన్నాడు అనే విషయాన్ని చూడాలి. అందుకే ఇక్కడ ఒక వచనాన్ని చూద్దాం.
లవ్ యువర్ వైఫ్ యాజ్ ఎ క్రైస్ట్ లవ్డ్ ద చర్చ్ అండ్ గేవ్ ఫర్ హెర్. చదువుతాం ఒకసారి తెలుగులో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దాని కొరకు తనను తను అప్పగించుకున్నాడనే విషయం. దాని కొరకు అంటే సంఘమును కొరకు అంటే నీ కొరకు అంటే నా కొరకు, మనందరి కొరకు ఆయన ప్రాణమిచ్చి అప్పచెప్పుకున్నాడు. అంత మాత్రమే కాకుండా అలా అప్పచెప్పే విషయంలోని, సరిచేసే విషయంలోని, వాక్యంతో ఉతక స్నానం చేసే విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అట్లానే నేను కూడా సంఘమును కొరకు అనగా ఒక్క సహోదరి కొరకు లేకపోతే ఒక బ్రదర్ కొరకు ఒకరి పట్ల ఒకరు ఆసక్తి కలిగి ఉండడం అనే విషయాన్ని చూడాలి. అంటే ఇప్పుడు ఆసక్తి కలిగి ఉండడం అనే విషయాన్ని చూడాలనే విషయంలో ఒకవేళ ఆసక్తి కలిగి లేకపోతే ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరలా ఆసక్తి కలిగి ఉండడం అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ప్రేమించిన వాడు ప్రేమిస్తున్నానంటే ఏమని వాక్యం చెప్తుంది? ఆయన ఏమని చెప్తుంది? అబద్ధకుడు అని చెప్పబడుతుంది. దేవుణ్ణి ప్రేమించి తన సహోదరుడిని ద్వేషించినప్పుడు లేకపోతే ప్రేమించలేనప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే అబద్ధుడు అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఇంకొక వచనంలో చూడగలితే, ఇంకొక దృక్పథంలో చూడగలితే, ఒక వ్యక్తి రక్షణ పొందుకున్నానని చెప్పి ఈ సంఘానికి దూరంగా ఉండడము, లేకపోతే సహోదరుని లేకపోతే ఒక సహోదరిని సంఘంలో ఉన్న వారిని ప్రేమించకపోతే అడగాల్సిన ప్రశ్న ఏమడగాల్సిన ప్రశ్న? అది ఏమని అడగొచ్చు అప్పుడు? ఒక సహోదరి కానీ ఒక సహోదరుడు కానీ రక్షణ పొందుకున్నానని చెప్తున్నప్పుడు ఆయన తన సంఘాన్ని ప్రేమించకపోతే లేకపోతే సంఘంలో ఉన్నవారిని ప్రేమించకపోతే ఏమని ప్రశ్నించవచ్చు? ఏమని ప్రశ్నలు వస్తాయి అక్కడ? ఆయన రక్షించబడినాడా అని ప్రశ్న వస్తుంది. ఎందుకంటే క్రీస్తుని ప్రేమించిన వాడు తన సహోదరుని కానీ తన సహోదరి కానీ ప్రేమించకుండా ఉండలేడు. ఎందుకంటే సహోదరుడు యొక్క ప్రేమ విషయంలో చూడగలితే, ఇలా సంఘంలో ఈ యొక్క ఆత్మీయ బంధమును కొరకు చూడగలితే, మనం కొంచెం ఇక్కడ సంఘమును కొరకు మనం వెళ్తున్నాం. ఎందుకంటే సంఘము అనే మాట ఇక్కడ వచ్చిందని మరలా తిరిగి దేవుడి మీద ఆధారపడనే విషయాల్లోకి మనం వెళ్దాం. అయితే యేసుప్రభు వారు ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన తన కుమారుడు వచ్చినప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి అక్కడ ఉన్న గుంపులో ఉన్నవారు ఏమంటారు? ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ సహోదరుడు అన్నప్పుడు యేసుప్రభు వారు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? తండ్రి యొక్క చిత్తమును చేసిన వాడే నా సహోదరుడు, తండ్రి యొక్క చిత్తము చేసిన వాడే నాక తల్లి అంటాడు. అంటే అక్కడ ఏమర్థం అవుతుంది మనకు? రక్త సంబంధానికి మించినది ఇక బ్లడ్ రిలేషన్. ఏ బ్లడ్ రిలేషను? రక్తంతో కడగబడిన బ్లడ్ రిలేషన్ గురించి చెప్తున్నాను. అంటే ఆత్మీయ యొక్క రిలేషన్ అన్నిటికని స్ట్రాంగ్ అనేది యేసుప్రభు వారు చెప్తున్నారు. దానికే ప్రాముఖ్యత ఇవ్వాలనే విషయాన్ని చెప్తున్నాడు అక్కడ. అర్థమవుతుందండి. కాబట్టి ఇక్కడ ఏ వచనాన్ని మనం చూస్తున్నామంటే ఈ కీర్తనలో చూస్తున్నప్పుడు హీ ఈజ్ మై రాక్ అండ్ మై సాల్వేషన్, ఆయనే నా కీడే ఉంటున్నాడు, ఆయనే నా రక్షణ అనే మాటలు నేను చెప్తున్నప్పుడు అంటే క్రీస్తే నా రక్షణ అయి ఉంటున్నాడు, ఆయనే నా కీడు. మై రాక్ అన్న దగ్గర ఇంకో దగ్గర కేడమును అంటున్నాడు, ఇంకొక దగ్గర డాలమును అంటాడు కదా. ఈ డాలము అంటే ఏంటి? డాలం అంటే ఏంటి తెలుగులో చెప్తారా? ఈ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రొటెక్షన్ అందరు షీల్డ్ అంటారు కదా. ఎవరైనా ఒక కత్తితో దెబ్బ కొట్టినప్పుడు ఇలా ఆపుతాం అంటే నా మీద ఒక దెబ్బ పడకుండా ఆపేది ఆ యొక్క షీల్డ్. హీఈస్ మై షీల్డ్, ఆయనే నా డాలము, ఆయనే నా కేడము, ఆయనే హీఈస్ మై రాక్ అనే విషయం నువ్వు చెప్తున్నప్పుడు అర్థం ఏంటంటే, అలాగ నువ్వు చెప్తున్నావు అంటే ఆయనే నా రక్షణ అనే విషయాన్ని చెప్తున్నావు అంటే సంఘాన్ని ప్రేమించిన వాడు కూడా అయి ఉండాలి. ఇంకొక మాటలో దేవుని మీద ఆధారపడిన వాడు అయి ఉండాలి అనే విషయం చూస్తాం. ఈ మాటలు చెప్తూ దేవుడి మీద ఆధారపడడం అనే మాటని ఎందుకు మనం ఇక్కడ మాట్లాడుతున్నామంటే, మొదటి వచనం చూస్తే ఫర్ గాడ్ ఎలోన్ మై సోల్ వెయిట్స్ ఇన్ సెల్ఫ్. నేను దేవుడి మీద నా ప్రాణమ దేవుణ్ణి నమ్ముకొని నేను మౌనంగా ఉన్నాను అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ కింద భాగంలో అంతా చూస్తున్నప్పుడు ఈ మూడో వచనం చూసిన హౌ లాంగ్ ఆల్ ఆఫ్ యూ అటాక్ ఎ మ్యాన్. చూద్దారా మూడో వచనం.
ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరి పడద్రోయ చూచుదురు. అంటే ఇటువంటి శ్రమల్లో వెళ్తున్నప్పుడు ఆయన ఈ మాటలని చూస్తున్నా అంటే ఈ యొక్క కీర్తనలు దావీదు రాసినప్పుడు అటువంటి శ్రమల్లో వెళ్తున్నప్పుడు ఇంకా ఎంత కాలముని అనే మాటలు ఆయన అడుగుతున్నప్పుడు అటువంటి సమస్యలు వెళ్తున్నప్పుడు ఆయన ఈ మాటలు రాసినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క సందర్భంలో చూడాలంటే తగిన సమయంలో దేవుడే నేను హెచ్చిస్తాడు అనే విషయాన్ని, గాడ్ హిమ్సెల్ఫ్ విల్ ఎగ్జాల్ట్ యూ, దేవుడే నేను హెచ్చిస్తాడనే విషయం 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన బలిష్టమైన ఆ చేతుల కిందన దీన మనసులో అయి మనం ఉండాలి. అంటే ఆయన నాకు సహాయం చేస్తాడు. సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే నా కనులు ఎత్తి కొండల వైపును చూసే సహాయమును ఆయన వైపు నుంచి. కాబట్టి ఆయన మీద ఆధారపడమన్న విషయాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా చూస్తున్నాం. కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు కూడా ఆయన మీద ఆధారపడడం అన్న విషయాన్ని మనం చూస్తున్నప్పుడు మొదటి నుంచి దేవుడు సహాయము చేస్తాడు అనే విషయాన్ని మనం చూసాం కదా. ఆయన సహాయము చేస్తున్నప్పుడు ఎట్లాగా ఉంటుంది అనే సహాయమును, ఆయన సహాయం చూడలేని పరిస్థితులు ఉన్నప్పుడు కొన్ని బైబిల్ ఉదాహరణలు మనం చూద్దాము. ఇక్కడ కీర్తనకారుడు ఆయనే నా సహాయము, ఆయనే నా కీడు, ఆయనే నా రక్షణకర్త అని చెప్తున్నాడు. అయితే అలాగ చెప్పలేని పరిస్థితుల్లో ఎక్కడైనా ఉన్నాయా? లేకపోతే అటువంటి పరిస్థితులు వెళ్తున్నప్పుడు నేను బిక్కుముఖంని పెట్టుకొని ఏ సహాయం లేదు అన్న పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఒక విశ్వాసి వెళ్తాడా? ఎప్పుడైనా వెళ్ళడా? అటువంటి పరిస్థితులు వెళ్ళమా అసలు? ఏ ఒక్క విశ్వాసాన్ని అట్లా చెప్పలేడు, అట్లా వెళ్ళలేనని చెప్పి. ప్రతి సమయంలో ఆయన జీవితంలో ఎక్కడో ఒక దగ్గర మౌనంగా ఉండిపోవడం అంటే దేవుడు ఒక సహాయం నాకు అందలేదు అన్నట్టుగా ఉండిపోతాడు. దేవుడు ఏమి చేయలేడు అనే పరిస్థితుల్లో ఉండిపోవచ్చు. కొన్ని ఉదాహరణలు మనం చూసుకొని ముందుకెళ్దాం. మొదటి ఉదాహరణ ఎక్కడ చూస్తామంటే మనం ఇక్కడ 2 రాజులు 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఎలీషా గెహజీ యొక్క ఇద్దరు మాటల మధ్యలో ఏం జరుగుతుందంటే, ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎలీషా గెహజీకి ఏం చెప్తాడంటే దేవుడు మనకు సహాయము చేస్తాడనే విషయాన్ని ఎలీషా ప్రార్థన చేసినాక గెహజీ ఆయన యొక్క కళ్ళు తెరిచినట్టుగా దేవుడు మనం చూస్తుంటాం. ఒకసారి విషయం చదువుదాం. 2 రాజులు 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువచేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. సో ఇక్కడ ఎలీషా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఒక సహాయం ఎట్లా చూసారంటే, వారి చుట్టూ గొప్ప సైన్యం ఉన్నది. ఆ సైన్యం చేసి గెహజీ భయపడిపోయిన తర్వాత ఆ వారి చుట్టూ ఉన్న సైన్యం చూసిన తర్వాత ఎంతో ధైర్యం తెచ్చుకున్నట్టు చూస్తున్నాము. అంటే దేవుడు కళ్ళు తెరిచిన తర్వాత సహాయం ఎట్లా ఉంటుంది అనే విషయం చూస్తే, మొదటిగా ఆదికాండం 16వ అధ్యాయంలో మనం చూసామంటే ఆయన ఎదుటిన ఉన్న ఒక నుయ్యని చూడలేకపోయింది. దేవుడు కళ్ళు తెరిచిన తర్వాత చూచే దేవుడు అని అక్కడ మాట్లాడుతున్నాడు చూస్తుంటాం. అంటే అక్కడ ఇంకొక విషయాన్ని గ్రహించాలి ఏంటంటే, దేవుడు అప్పుడు చూసి ఆయన చేయడం కాదు, దేవుడికి అన్నీ తెలుసు. కానీ ఆమె తెలుసుకుంది కాబట్టి ఆమె తెలుసుకొని దేవుడు చూచే దేవుడు అని ఆమె గ్రహించింది. ఇక్కడ కూడా ఈయన కళ్ళు తెరవబడినాక ఈయన చూసి దేవుడి మీద విశ్వాసము పెట్టినట్టుగా చూస్తుంటున్నాము. అట్లానే హిజ్కియల్ రాసిన హిజ్కియల్ 37 1 నుంచి 7 నుంచి 10 వచనాలు మనం అక్కడ చదువుతాం. ఇక్కడ కూడా పరిస్థితి ఎట్లా అంటే, ఆ ఎండిపోయిన ఎముకల మీద దేవుడు ఆత్మ వచ్చిన తర్వాత ఆ ఎముకల మీద మాంసము, కండరాలు, తర్వాత అక్కడ నర్వ్స్ అన్నీ వచ్చి తిరిగి ఆ చనిపోయిన ఎండిపోయిన
ఆ పడిచేసిన ఎముకలన్నీ తిరిగి ప్రాణము కట్టుకొని ఒక గొప్ప సైన్యముగా లెగిసి దేవుడు ఒక సైన్యముగా వారి కోసం యుద్ధానికి సిద్ధపడినట్టుగా చూస్తుంటాం. చదవండి ఇది ఒకసారి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన, ప్రాణము లేన ఈ ఎముకలు తిరిగి బ్రతుకున్నా అని అడుగుతున్నప్పుడు ఆ బ్రతకడం అన్న విషయాన్ని చూసాం, ఒక అద్భుతాన్ని చూసాం. అయితే ఈ మాటలు ఏమి ప్రాణము లేని ఎముకలు అక్కడ దేవుడు సెలవిచ్చితే ప్రాణము రావడం చూస్తుంటున్నాం. అట్లానే ఏమీ లేనప్పుడు చీకటిగా ఉంటున్నప్పుడు ఆయన నోటి మాటతోనూ సృష్టిని సృష్టించినట్టుగా మనం చూస్తుంటాం. ఈ మాటలు మనం ఎందుకు చెప్తున్నామంటే, ఏమీ లేనప్పుడు ప్రాణము లేనిది ఎండిపోయిన ఎముకలు ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయో చనిపోయి ఆ ఎముకల మీద ఒక ప్రాణం వచ్చినట్టుగా చూస్తున్నాం. తిరిగి మనిషిలాగా నించుని దేవుడి పక్షాన యుద్ధము చేసినట్టుగా. అవి దేనికి పనికిరావు. ఆ బోన్స్ అన్నీ ఉంటున్నప్పుడు అది కొంతకాలానికి అవన్నీ నెమ్మదిగా పౌడర్ అవడం మొదలవుతాయి. చాలా కాలానికి అవుతుంది. అటువంటి బోన్స్ ఉన్నప్పుడు దాని మీద మాంసం రావడం ఏంటి, నరాలు రావడం ఏంటి, అవన్నీ రాసి మనుషుల్లాగా నించోవడం ఏంటి, దేవుడు అంత అద్భుతాలు చేసినట్టుగా చూస్తాం. కాబట్టి మన జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఇంకా మనం ఏమి చేయలేము, ఏమి కాదు, నా వల్ల కాదు అన్న పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు దేవుడే సహాయం చేస్తున్నట్టుగా చూస్తాం. అటువంటి శూన్యములోని ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు, అద్భుతాలు చేసి దేవుడు. అయితే కేవలమును అట్లా చేయడమనే కాదు, కానీ అటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు కూడా నీ పక్కన నీతో ఆయన ప్రయాణం చేస్తాడనే విషయాన్ని చూస్తాం. కాబట్టి మొదటి నుంచి ఏం చేస్తున్నాడంటే, గాయముని చేసేవాడు నీకే, అంటే గాయంలో చేసినాడు అంటే మంటల్లో పడిచిన వాడే ఆయనే. మంటల్లో కూడా పడిచేవాడు ఎవరో కాదు, ఆయనే నేను మంటల్లో పడిచేస్తాడు. పడిచిన తర్వాత ఆ మంటల్లో కూడా ఆయన ఉంటాడు. షద్రక్, మెషక్, అబ్నిదగోలు మంటల్లో పడిచిన తర్వాత ఆ మంటలో పడివేటకు ఆయనే ఆ పరిస్థితిని కలగజేశాడు. పడిచిన తర్వాత ఆయనతో పాటుకు యేసుప్రభు వారు ఉంటారు. వాళ్ళు చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయనతో కూడా యేసుప్రభు తిరుగుతాడు. నాలుగో వ్యక్తిగా ఆయన రావడం చూస్తుంటాం. అంటే గాయము చేస్తాడు, గాయము కడతాడు. ఈ గాయము చేయడమును కట్టడము అనే విషయం మధ్యలో కూడా ఆయన ఉంటాడు అనే విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆయనే నా కేడము, ఆయనే నా రక్షణకర్త అనే విషయాన్ని మనం చెప్తున్నాము. ఇక్కడ ఆయన మీద ఆధారపడుతున్నాము అనే విషయాన్ని ఈ కీర్తన 62లో ఆ విషయాలు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ శ్రమల నుంచి మనం వెళ్తున్నప్పుడు, నిజమైన విశ్వాసి అవుతున్నప్పుడు ఈ శ్రమల నుంచి దేవుడు ప్రేమ నుంచి దూరము చేయదు. ఎట్లా దూరము చేయదు అంటే, రోమలు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనం పోయిన వారం కూడా మనం చూసుకున్నాము. 18వ వచనముని 35:18 రోమన్స్ 8 మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఓకే, యాక్చువల్లీ 35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను వధకు సిద్ధపడిన గొర్రెలమని మేము ఎంచబడి ఉన్నవారు. వధకు సిద్ధపడడం అంటే ఈ గొర్రెని బలివుటకు ముందు మంచిగా మేపుతారు. మేపినాక రెడీ చేసి ప్రిపేర్ చేసినాక దానికి ఇచ్చేస్తారు. అట్లాగా దానికి ప్రిపేర్ చేసి ఉన్నవారుగా అని అంటున్నాడు దేవుడికి.
ఆ విధంగా మనం మన జీవితంలో వెళ్తున్నప్పుడు కూడా ఈ మాటల్లో మనం పలకాల్సిన అవసరం ఏంటంటే, ఆయనే నా కీడము, ఆయనే నా రక్షణ అనే విషయాలను మనం చెప్పాలి. అలా చెప్తున్నప్పుడు దేవుడి నుంచి సహాయంని పొందుకోవడము మనం ఎక్కడి నుంచి మొదలెంటాం, దేవుడు ఒక కష్టమైన భయంకరమైన పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళేట్లా పరిస్థితిని ఆయన ఏర్పాటు చేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో నీ వల్ల కాదు అన్న విషయాన్ని తీసుకెళ్తున్నప్పుడు సహాయాన్ని ఆయనే అందిస్తాడు. ఆ సహాయాన్ని అందించినప్పుడు సహాయాన్ని అందించాడు అనే విషయాన్ని కూడా నీకు తెలుపుతాడు. తెలపడమే కాకుండా ఆ యొక్క సహాయాన్ని ఎలా అయితే నువ్వు తీసుకోగలవు అట్లాగా నేను ప్రిపేర్ చేస్తున్నట్టు చూస్తాను. సో ఇది ఒక వైపు పాజిటివ్ వైపు చూసాము, అట్లనే నెగిటివ్ వైపు ఎట్లా ఉంటుంది కూడా మనం చూడాల్సిన అవసరం. దిస్ ఇస్ ద పాజిటివ్ మనం ఇప్పుడు చూసాం కదా ఇదంతని. సో ఎవరైనా ఈ విధంగా చెప్పవచ్చు, ఏ విధంగా, ఆయనే నా కీడము, ఆయనే నా రక్షక, హీఈస్ మై రాక్, హీఈస్ మై షీల్డ్, హీఈస్ మై సాల్వేషన్ అన్న విషయాన్ని ఎవరైనా చెప్పొచ్చు. కానీ చెప్తున్న వాడు ఒక దేవుడి మీద ఆధారపడము, లేదా దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు ఒక సహాయం తీసుకోవడం విషయంలో వాక్యపరంగా ఉన్నదా లేదా, లేకపోతే ఎట్లా తీసుకున్నాడు లేదా అని ఆ రెండు నా బ్యాలెన్స్ చేసి చూడాల్సిన అవసరం ఉన్నది. సో మనం ఇప్పుడు వరకు ఈ శ్రమలన్నీ కొంతకాలమే ఉంటుంది. ఆ శ్రమలతో వచ్చిన మహిమతను మనం పోల్చుకున్నప్పుడు అది చాలా తక్కువ విషయాన్ని మనం అక్కడ చూసి, ఇప్పుడు ఇదంతా పాజిటివ్ వేలో మనం చూస్తున్నప్పుడు ఏదైతే నెగిటివ్ వేలో ఉంటుందనే విషయాన్ని కూడా మనం చూద్దాం. అంటే దేవుడు ఒక సహాయాన్ని తీసుకుంటున్నానని చెప్తూ, అంటే దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు, అందువల్ల నేను ఎట్లా చేస్తున్నాను, అందువల్ల నేను ఇలా చేస్తున్నానని చెప్తుంటాను. అంటే నిజానికి అది దేవుడి సహాయం కాదు, నిజానికి దేవుడు పద్ధతిలో తీసుకున్నాడు సహాయం కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడిని నేను ఆరాధన చేస్తున్నాను, దేవుడి కొరకే చేస్తున్నానని చెప్తూ దేవుడు ఆమోదించలేని ఆరాధన. చెప్తారా కొన్ని ఉదాహరణలు? ప్రభురాత్రి మనం భోజనం చేసుకుంటున్నప్పుడు నేను ప్రభురాత్రి భోజనంలోనే పాల్గొంటానని చెప్తూ అక్కడ రక్తమును శరీరమును అని చెప్తున్నప్పుడు ఇది దేవుడికి శరీరానికి సాదృశ్యంగా ఉందని చెప్తాము. ఈ రక్తము, ఈ ద్రాక్షరసం దేవుడికి రక్తానికి సాదృశ్యంగా ఉందని చెప్తాం. అదే ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది ఈ యొక్క రొట్టి లిటరల్గా దేవుడు శరీరమే, ఈ యొక్క ద్రాక్షరసము దేవుడు ఒక లిటరల్గా దేవుడు ఒక రక్తమే అని చెప్తూ తీసుకుంటే అది వాక్యంలో ఆమోదించినట్టు కాదు. ఎందుకు ఆమోదించినట్టు కాదు? ఎందుకు ఆమోదించిన కదంటే యేసు ప్రభు వారు ఒక్కసారే మరణించి ఒక్కసారే పరలోకంకి వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాము. అంటే ఏంటంటే ఒక్కసారే మరణించడం అంటే సిలువలో నీ కొరకు నాకు ఒక్కసారే మరణించినాడు. నువ్వు ప్రతిసారి ఇది ఆయన శరీరం ప్రతిసారి ఇది ఎరుచుతుంటే ప్రతిసారి నువ్వు సిలువేసినట్టుగే. అది వాక్యపరంగా కాదు, దాని వాక్యంలో ఆమోదించలేము. అట్లనే దేవుని ఆరాధించడం విషయంలో ఆయన ఎలా ఆరాధించాలి, దేవుని ఎలా ఆరాధించాలనే విషయాన్ని ఆయన మనల్ని బయలుపరించాడు. ఆరాధనలోకి వెళ్తున్నప్పుడు ఆరాధన అంటే ఏంటి, క్రైస్తవ ఆరాధన అంటే ఏంటి, క్రైస్తవ ఆరాధన కాదంటే ఏంటి అనే విషయాన్ని మనం చూసాం. క్రైస్తవ ఆరాధనను ఎలా దేవుడు ఉంటాడు అనే విషయాన్ని ఆయన బయలుపరిచాడు. ఇందులో ఇది మనకి దీంట్లో ఉన్నది అన్ని విషయాలు చెప్పాడు ఎట్లా అని. ఆ విధంగా మనం ఆరాధించాలి. దీన్ని చూసి వాక్యపరంగా చూసి మనం ఆరాధించాలని చూడాలి. అందుకే ఈరోజు క్రిస్మస్ చేసుకున్నప్పుడు దేవుణ్ణి నేను క్రిస్మస్ చేస్తున్నాను కదా అన్న దేవుడు ఆమోదించాడు. అక్కడ దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా జ్ఞాపకం, రిమెంబర్ మీ అని చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే ప్రభురాత్రి భోజనం రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకుని ఇలా చేయుడి అనే విషయాన్ని చెప్పాడు. ఉదాహరణగా మనం ఇంకొంచెం ఇక్కడికి వచ్చినప్పుడు రాంగ్ వేలో మనం చేసుకుంటున్నప్పుడు దేవుడి సహాయం తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది, దేవుడికి ఇష్టం లేనిది ఎట్లా ఉంటుందంటే సౌలు జీవితంలో సమయంలో మొదటి రాజుగా సౌల్ని అభిషేకించిన తర్వాత ఆడ యుద్ధం జరిగిన తర్వాత అన్నిటి మీద గెలిచి అక్కడ ఉన్న జంతువులని, మేకలని, అక్కడ ఉన్న దూడలని, లేకపోతే అక్కడ ఉన్న జంతువులన్నీ, లేకపోతే బంగారమును అవన్నీ నా హతమును చెయ్యి అని దేవుడు చెప్తాడు. అయితే సౌలు ఏం చేస్తాడంటే ఇది మనకి పనికొస్తాయి, ఈ జంతువులని పనికొస్తాయి, దేనికి పనికొస్తాయి అనుకుంటున్నాడు. మళ్ళీ అది దేవుడికే అర్పిస్తా, ఆరాధన చేస్తా అని అర్పిస్తాను అనుకుని దేవుడికే సహాయం చేస్తాను, నేను దేవుడికే పనికొస్తానని రాంగ్ వేలో దేవుడి మీద ఆధారపడుతున్నట్టు చూస్తున్నాము. రాంగ్ వేలో దేవుడు ఆరాధన చేయడం చూస్తున్నాము, రాంగ్ వేలో చేస్తున్నట్టు చూస్తున్నాము. అది చూడండి ఇక్కడ 1 సామెలు 15వ అధ్యాయం 24వ వచనం. సౌలు జనులకు జడిసి, ఇంకా ముందు నుంచి చదవమంటారు, చదవండి.
21 నుంచి. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు సపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొచ్చుడని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను చెప్పిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయు సోది చెప్పుటయును పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుటయు మాయా విగ్రహము గృహదేవతలు పూజించుటతో సమానము. ఇక్కడ అసలు ఈ యొక్క జంతువులని ఇవన్నీ ఇట్లా పోగు చేసి దేవుని పనికొస్తుందనే ఆ విషయాన్ని ఆయన బుర్రలోకి ఎట్లా తట్టిందంటారు? అక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు ఆ మనుషుల్ని చూసి సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. వారి మాటలు ఇన్ని యెహోవా ఆజ్ఞములు ఏం చేశాడంటే అక్కడ చదవండి. జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. యెహోవా మాటని తప్పి ఏం చేశాడంటే అవన్నీ పనికొస్తాయని మనుషులు చాలాసారి మనుషుల్ని సాటిస్ఫైటకు మనుషుల్ని తృప్తిపరచుటకు దేవుడి మీద ఆధారపడలేని పరిస్థితుల్లో కన్నా చేస్తాం. దేవుడి మీద ఆధారపడపడం అంటే ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దేవుడి మీద పడపోవడం అంటే ఏంటి? పడవడం అంటే ఇదే కదా మనం తెలుసుకుంటున్నాం. ఇందులో దేవుడు ఒక వాక్యానుసారంగా ఉండకపోవడము, పైగా దేవుడు ఒక వాక్యానుసారంగా లేకుండా దేవుడు వాక్యానుసారంగా ఉన్నాను అని ఆమోదించుకోవడము, వారికి వారు అంటే ఎవరికి వారే సర్టిఫై చేసేసుకోవడం. అంతకుముందే ఇక్కడ సౌలు చెప్తాడు, నువ్వు అన్ని సమస్తమున హతమును చేసేయమంటాడు, మొత్తం అన్నీ చంపేయమంటాడు, చిన్న పిల్లలతో సహా అన్నీ చంపేయమంటే అవేంటి అక్కడ ఆ గొర్రెలు ఆ మేకలు శబ్దాలు వస్తున్నాయి ఏంటి అంటే అవి దేవుడికి అర్పించుటకు నేను పెట్టానంటాడు. అప్పుడే దేవుడు ఆయన అభిషేకం అక్కడ నుంచి తీసేయడం చూస్తుంటాం. ఆయన నుంచి సౌలు దూరం వెళ్ళడం చూస్తుంటాం. అక్కడ సమూయేలు అక్కడ నుంచి దూరం అంత మాత్రమే కాదు కానీ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూద్దాం. సౌలుకి ఏ సహాయం అందలేనప్పుడు, ఏ సహాయం అందలేదంటే అర్థం ఏంటి? సహాయం అందలేదంటే అర్థం ఏంటి? లేకపోతే సహాయంని పొందలేకపోతున్నాడంటే అర్థం ఏంటి? సహాయం అందిస్తున్నాడంటే అర్థం ఏంటి? సహాయం పొందుతున్నాడంటే అర్థం ఏంటి? రెండు భాగాలుగా మధ్య సహాయం అందడం అంటే ఏంటి, సహాయం అందకపోవడం ఏంటంటే, సహాయం పొందుకోవడం ఏంటంటే, సహాయం పొందుకోకపోవడం అంటే ఏంటి అనే విషయం చూస్తాం. అంటే కళ్ళు తెరిచేవాడు దేవుడే, తెరిచినాక ఆ సహాయాన్ని పొందుకుంటావు. అంటే సహాయం చేశానని చెప్పడమే కాకుండా సహాయం చేసిన సహాయాన్ని పొందుకున్నట్టుగా ఆయన చేస్తాడు నీకు కదా. మొదటి నుంచి మీరు చూస్తే ఒక ఆత్మీయ జీవితంలో నీ రక్షణ విషయం నుంచి మొదలు పెట్టినప్పటి నుంచి అన్ని విషయంలో దేవుడు అట్లానే చేస్తుంటాడు. ఒక వ్యక్తి రక్షణ పొందుకునే విషయంలో కూడా ఎవరికి వారు నేను రక్షణ పొందుకోవాలని పొందలేదు. కేవలం ఇది ఆత్మీయ జీవితంలో మాత్రమే కాదు కానీ భౌతిక జీవితంలో కూడా ఇట్లానే అవుతుంది. అందుకే మనకు కావాల్సింది ఆత్మీయ బలమును భౌతిక బలమును రెండు కావాలి, ఆత్మీయ నేత్రమును కావాలి, భౌతిక నేత్రమును కనుక రెండు కావాలి. ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటే భౌతిక జీవితంలో నువ్వు ఎవరి గర్భంలో ధరించాలని నువ్వు అనుకొని పుట్టలేవు, కావాలన్నా పుట్టలేవు, దేవుడే నేను పుట్టించాలి. అట్లానే ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు పుట్టాలని రక్షణ పొందుకోవాలని నేను పొందుకోవడం కాదు, అది నీ వలన కాదు, దేవుడు కృపని బట్టి అయ్యింది, లేకపోతే విశ్వాసాన్ని బట్టి అయింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుంటాం 2వ అధ్యాయంలో. సో ఇక్కడ కూడా సహాయంని అందుతున్నప్పుడు దేవుడు ఒక పద్ధతి ఎట్లా ఉంటుంది, అలా ఎట్లాగా వాక్యం ఒక ఎలుగులో ఎలా చూడగలమును, యెహోవా నా కీడము, ఆయనే నా కీడము, ఆయనే నా రక్షణ అని అంటున్నప్పుడు అలా అనాలి. అలా అంటున్న మాత్రం సరిపోదు, అది సరైనదేనా, దేవుడి మీద ఆధారపడము అంటే ఎట్లా ఉంటుంది, ఆధారపడపోవడం అంటే ఏముంటుంది అనే విషయాన్ని మనం దేవుడు ఒక ఎలుగులో, వాక్యం ఒక ఎలుగులో చూడటకు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అయితే రెండో ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే, ఆయనకి సౌలుకి ఎప్పుడైతే సహాయం అందదో ఆయన పూర్తిగా అవుట్, ఇంకా ఎటువంటి పరిస్థితులు వెళ్ళిపోతాడు, ఆయన కంప్లీట్ జారిపోయే స్థలంలోకి ఎందుకు అంటున్నానంటే, దేవుడు బిడ్డ అయినప్పటికీ ఆయన ఎటువంటి స్థలంలో తీసుకెళ్తాడు, నువ్వు జారిపోయే స్థలం అంటే ఏంటండి చెప్పండి గడ్ బ్రదర్. పడిపోవడం అంటే దేంట్లో పడిపోవడం? అసలు మొట్టమొదటిగా ఆత్మీయ విషయంలో పడిపోవడం.
అటువంటి పరిస్థితిలోకి వెళ్తున్నప్పుడు దేవుడు సహాయము కొన్నిసార్లు దేవుడే సహాయం అందించడు. ఈయన సౌలు విషయంలో చూస్తే ఏ సహాయం అందలేనప్పుడు ఆయన ఏం చేస్తాడంటే షార్ట్ కట్స్ ఆయన అక్కడ కర్ణపిచాసిని పిలిపించి నేను ఏమి చేయాలి అనేసి అడుగుతుండే ఆ సమయంలో ఆత్మని తిరిగి రప్పించి అడుగుతాడు ఆయన. అప్పుడు నన్నెందుకు రప్పించావు, దేవుడే నీకు సహాయం చెప్పి నేనేం చేస్తాను అన్నట్టుగా అక్కడ సమయలు ఇక్కడ సౌలైన రాజుతో మాట్లాడుతున్నట్టుగా చూస్తుంటాం. అంటే ఎలాగ ఎంత డెస్పరేట్గా అయిపోతుంటావు అంటే నువ్వు దీనమైన పరిస్థితిని అయిపోతానంటే నీ పరిస్థితి రోజు ఎంత డేంజరస్గా వెళ్ళిపోతున్నావు అని చూసుకోవాలి. కాబట్టి ఈరోజు దేవుడు ఒకవేళ నీతో మాట్లాడుతుంటే వేర్ ఐ యామ్, నేను ఈ మాటలు వింటున్నప్పుడు ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు యెహోవా నా కేడము, హీఈస్ మై రాక్, హీఈస్ మై సాల్వేషన్ అని చెప్తున్నప్పుడు నిజంగా నేను అట్లా ఉంటున్నానా, నిజంగా దేవుడు సహాయం తీసుకుంటున్నానా, లేకపోతే తీసుకున్న వాడుగా నేను ఉంటున్నానా అనే విషయాన్ని చూడాల్సిన అవసరత ఇక్కడ ఉన్నది. మొదటిగా మనం ఎక్కడి నుంచి మొదలెట్టామంటే కష్టమును లేకపోతే శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు తీసుకొచ్చిన వాడు దేవుడే, కష్టాన్ని తీసుకొచ్చేవాడు దేవుడే, ఆ మంటల్లో పరిచిన వాడు దేవుడే, గాయము చేసేవాడు కూడా ఆయనే అనే విషయం నుంచి మనం వచ్చాం. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఏమనుకని గుర్తుకొస్తున్నాయా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి మనం ఇక్కడ ఆపేద్దాం. దావీదు కాలంలో ఆ మందసాన్ని తీసుకెళ్తున్న సమయంలో ఉజ్జా ఏం చేస్తాడంటే మందస పడిపోతే ఆ పడిపోయిన మందసని కింద నుంచి తీయడానికి ప్రయత్నం చేస్తాడు. 2 సామెలు 6వ అధ్యాయం 6వ వచనంలో మన అందరికి తెలిసిది ఒక వచనాన్ని మనం చూద్దాం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. చాలా అయితే దేవుడికి ఏదో హెల్ప్ చేయాలి అనుకున్నట్టుగా మనం చూస్తుంటాం, కానీ దేవుడు అప్రూవ్ చేయడు, ఆమోదించడు, అప్రూవ్ చేయనట్టుగా చూస్తున్నాం. దట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ బై గాడ్. అది దేవుడు ఆమోదించేసింది కాదు, కానీ అక్కడ బలి అయిపోయినట్టుగా వెంటనే ఆకాశం నుంచి దేవుడు మంటలు వచ్చి ఆయన వెంటనే కాల్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి సహాయంని కేవలం దేవుడి నుంచి మనం తీసుకోవాలి, ఆయన నుంచి మనం ఆశించాలి. అట్లా ఆశించడమే కాదు, ఆ విధంగా మన జీవితమును కూడా అట్లా ఉండాలి అనే విషయాన్ని చూడాలి. ఈ 2వ వచనం ఒకసారి మళ్ళీ చదివి మన ఆపేద్దాం. కీర్తనలు 62 2వ వచనం. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను అన్నాడు. ఎప్పుడైతే దేవుడి మీద అన్నప్పుడు కదిలింపబడను అన్న మాటని ఎట్లా అర్థం చేసి నేను అంతగా కదిలింపబడనంటే రోములు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం ఇప్పుడు వరకు చూసాం. అది ఏంటంటే శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, మరణం వచ్చిన దేని నుంచి నువ్వు కదిలింపబడవు. చదవండి ఒకసారి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఈ లిస్టులో ఉన్నవి ఏమైనా మనకి దేవుడి నుంచి దేవుడి నుంచి దూరం చేయలేదనే విషయం. అంటే ఈ అన్నిటి నుంచి దేవుణ్ణి దూరం చేయలేదు అనే విషయాలు చెప్తున్నప్పుడు ఆయన మనస్సు అసలు దేని మీద పెట్టాడు, దేని నుంచి దూరం చేయట్లేదు అనే విషయాన్ని మనం చూడాలి కదా. అసలు చాలా వరకు మన మనసు దేని మీద పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ విషయాన్ని అక్కడ చూడాలి. కాబట్టి ఆ విధంగా దేవుడు నడిపిస్తాడనే విషయాన్ని చూడాలి. కాబట్టి క్లుప్తంగా ఇక్కడ ఒక్కసారి మనం ఓవరాల్గా మనం చూసి ఇక్కడ మనం ఆపేస్తాము. మొదటిగా కీర్తనలు 62 మనం చూసినప్పుడు హీఈస్ అలోన్ మై రాక్, ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాము అన్న విషయాన్ని చూస్తున్నప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న వాడుగా ఏ విధంగా ఉంటావు, దేవుడి మీద ఆధారపడడం అంటే ఏంటిది అనే విషయాన్ని చూస్తున్నాం. ఆ దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడి మీద ఆధారపడే పరిస్థితులను మొదటగా తీసుకొస్తాడు. ఎందుకంటే చాలాసార్లు మనం కొన్నిసార్లు బాగా కోపం వస్తుందని మన ప్రార్థన చేస్తే ఏమవుతుంది, అప్పుడు నా కోపం తగ్గించు అని ప్రార్థన చేస్తే ఎటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్తాడంట? కోపం వచ్చే పరిస్థితుల్లోకి నువ్వు వెళ్తావు. ఫస్ట్ అక్కడ నువ్వు ట్రైన్ అవుతావు. ఈ హోమియోపతి మెడిసిన్ వేసుకుంటున్నప్పుడు అంటే కన్నా స్లోగా వేసుకున్నప్పుడు దేని కొరకు మనం మెడిసిన్స్ వేసుకుంటే నొప్పి తగ్గడానికి వేసుకుంటే మొదటగా బాగా నొప్పి వస్తుందంట, తర్వాత స్లోగా నొప్పి వస్తుంది అనే విషయాలు చెప్పడం నేను నిన్న.
నేను మెడికల్గా నాకు అది పెద్ద నాలెడ్జ్ లేదు, కానీ అది చెప్పడం విన్నా. అట్లానే ఇక్కడికి వస్తున్నప్పుడు ఏంటంటే అటువంటి పరిస్థితుల్లోకి ముందు వెళ్తున్నప్పుడు దాని నుంచి నువ్వు బయటికి రావడం అనేది దేవుడు నేర్పిస్తాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి గాడ్ ఈజ్ ఎలోన్ అవర్ రాక్, ఆయనే మన కేడము అయ్యింటున్నాడు. హీజ్ అవర్ రాక్, హీజ్ అవర్ సాల్వేషన్. కాబట్టి మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కట్టుతున్నాడు, ఆయన మీద మనం కట్టబడుతున్నాము అనే విషయాన్ని, ఆయన కొరకు కట్టబడుతున్నాము అనే విషయాన్ని చూడాలి. ఈ సంఘముగా కట్టబడుతున్నాం అనే విషయాన్ని చూడాలి. రెండోదిగా ఆ కట్టబడే విషయంలో ఆయన ఎంత ఆసక్తి చూపిస్తున్నాడు అని ఒకవేళ మనం అడిగితే, ఆయన ప్రాణం ఇచ్చి ఆయన రక్తముతోను మనల్ని కొంటున్నాడు అనే విషయంలో, ఆయన మనం కట్టాడు అనే విషయాన్ని చూడాలి. కాబట్టి నీవు శ్రమలో వెళ్తున్నప్పుడు, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు, లేకపోతే నువ్వు పాపములో ఉన్నప్పుడు కూడా నిన్ను అందు నుంచి తీసుకురావాల్సిన విషయంలో ఆయన యొక్క మనసు ఎంతగా దానికి ఏమంటారు, తహతహలాడమును అంటారు కదా, ఎంత డెస్పరేట్గా ఉంటుంది అనే విషయాన్ని ఈ మాటలు ఎందుకు వాడుతానంటే, బట్ వాట్ అబౌట్ యూ అండ్ మీ, మనం దేవుడి పట్ల అంత డెస్పరేట్గా మనం ఉండాలి. దేవుడు కొరకు డెస్పరేట్గా ఉండడం అంటే సంఘమును కొరకు డెస్పరేట్గా ఉండడము, లేకపోతే క్రీస్తు కొరకు డెస్పరేట్గా ఉండడం అంటే సంఘమును కొరకు, సంఘములో ఉన్న సహోదరుల యొక్క ఆత్మీయ జీవితమును కొరకు కూడా మనం అంతే ఆసక్తి కలిగి ఉండాలి. అలాగా నువ్వు లేకపోతే నిజాన్ని క్రీస్తుని ప్రేమించిన వాడేనా అని ప్రశ్న. కాబట్టి ఏదైనప్పటికీ దేవుడి నుంచి, సంఘము నుంచి దూరం అవ్వకుండా ఉండాలి అనే విషయంని ఇక్కడ వాక్య వెలుగులో మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనం ప్రార్థన చేసుకుని ఈ మాటలు మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, దయగలిగిన వాడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇప్పుడు వరకు కొన్ని మాటలు క్లుప్తంగా మేము చూస్తున్నాం. ప్రభువా, ఇదిగోన తండ్రి, మీరే మా రక్షణకర్త, మీరే మా కేడమై ఉంటున్నారు. ప్రభువా అయ్యా, ఏమైనప్పటికీ ప్రభువా మీరు మాకు దూరంగా ఉండడం కాదు, కానీ అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళలో మాలో ఉంటూ మనల్ని కొనసాగింప చేస్తున్న దేవుడు ప్రభువా. పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చేవాడు మీరే ప్రభువా. అందుకే ప్రభువా అయ్యా, మా రక్షకుడు మీరే అయింటారు, మా కేడము మీరే అయినారు, మా దుర్గము మీరే అయింటున్నారు ప్రభువా. దేవానికి వందనాలు. మీరే అటు విశ్వాసాన్ని దయచేయండి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని కట్టండి, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపాటు చేయమంటూ కృపగల యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.